మనకు రోగాలు ఎప్పుడు చెప్పిరావు కదండి. శారీరక కష్టంతో పాటు ఆర్థిక కష్టం కూడా చాలా ఉంటుంది వాటి వెనక. సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఆ హాస్పిటల్ అమౌంట్ పెట్టాలి అంటే ఎవరికైనా కష్టమే. ఓకే, కొంతమంది సేవింగ్స్ చేసుకుంటారు. మరీ 5 లక్షలు 10 లక్షలు అయితే సేవింగ్స్ ఉండవు. మనం పాలసీలు ఏదైనా చేసుకుంటే అవి సడన్గా ఏదైనా అయినప్పుడు అవి మనకు యూజ్ అవుతాయి. కానీ మధ్యతరగతి పేదవాళ్ళు ఇలాంటివి అంతగా సేవింగ్స్ చేసుకోలేరు. కాబట్టి ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం అనేది చాలా మటుకు యూజ్ అవుతుంది. ఇది 5 లక్షల బీమా. అయితే ఈ 5 లక్షల బీమా అనేది ఒక సంవత్సరంలో మనకు ఒక పెద్ద రోగం వచ్చి అది మనం వాడుకున్నప్పుడు దాంట్లో అయిపోతాయి కాబట్టి, ఆ బీమాకి సరిపడా అయిపోతాయి కాబట్టి, మళ్ళీ దీనికి సడన్గా అదే సంవత్సరంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మనం ఎలా చేయించుకోవాలి, దాంట్లో డబ్బులు ఉండవు కదా అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. సో టెన్షన్ ఏం అవసరం లేదు. అది ఆటోమేటిక్గా 5 లక్షల బీమా అయిపోగానే ఆటోమేటిక్గా అది రెన్యువల్ అయిపోతుంది. కాబట్టి మీకు అదే సంవత్సరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ ఆ హెల్త్ కార్డుని తీసుకెళ్ళి చూపిస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు 5 లక్షల బీమా అనేది వస్తుంది. సో ఎవరు ఎటువంటి టెన్షన్ తీసుకోని అవసరం లేదు. ఆయుష్మాన్ భారత్ అనేది ప్రధానమంత్రి తీసుకొచ్చిన ఒక గొప్ప యోజన పథకము. ఇది చాలా బాగా యూటిలైజ్ అవుతుంది. ఇది ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా వర్తిస్తుంది. డోంట్